హలో అందరికి. సో ఈ రోజు టాపిక్ అయితే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, ఈ పాటికే కాపీ రైట్స్ అనమాట. సో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి పెద్ద భయం ఏమైనా ఉందంటే అది కాపీ రైట్స్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే నేనే కాదు, నన్ను చాలా మంది అడిగారంటే నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఛానల్స్. నేనేం పెద్ద ఇదని చెప్పుకోవట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కామెంట్ లో అలా మెన్షన్ చేయదు. కానీ ఏంటంటే ఇలా కాపీరైట్స్ రాగానే మనం నర్వస్ అయిపోతూ ఉంటాం కదా. సో అసలు ఎందుకు వస్తాయో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేసా, బట్ స్టిల్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఏంటంటే రీజన్స్ ఏంటంటే వాటర్ మార్క్ అనమాట. సో ఫస్ట్ వాటర్ మార్క్ అంటే ఏంటి మీకు తెలుసు కదా. మనం ఇన్స్టాగ్రామ్ లో మన ఐడి ఉన్నప్పటికీ కూడా అది బ్లాక్ చేసేసి కాపీరైట్ వేసేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే షేర్ చాట్ కానీ, జోష్ కానీ, మోజ్ యాప్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా డిఫరెంట్ యాప్స్. అంటే యూట్యూబ్ కాకుండా మిగతా ఏ యాప్స్ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ వేసినా వాటర్ మార్క్ అనేది పక్కా పడుతుంది. ఇన్షాట్ అనేది కూడా కొంచెం తీసేయడమే మనం బెటర్ అన్నమాట అందులో ఎడిట్ చేసినప్పటికీ. సో ఇన్షాట్ అయితే పర్వాలేదు, పెద్దగా దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ ఇలాంటి యాప్స్ ఏమైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పిన యాప్స్, సో అవన్నీ కూడా మనకి పేరు రాకుండా అయితే కొంచెం హైడ్ చేస్తే కొంచెం వరకు అయితే మనకి ఇంపాక్ట్ ఉండదు, కానీ తర్వాత అయితే ఉంటుంది. సో ఇవి వెంటనే డిలీట్ చేయాలా, డిలీట్ చేయకపోతే మన ఛానల్ డిలీట్ అయిపోతుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇది డిలీట్ చేయని అవసరం లేదు అని చెప్పి వదిలేశారనుకోండి, దానికి 100 వ్యూస్ వస్తే పర్వాలేదు. ఒకవేళ 10,000 వ్యూస్, 20,000 వ్యూస్ వస్తే అది మానిటైజేషన్ అప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది మనకి మానిటైజేషన్ దగ్గర అని అంటే, ఒక రీజన్ ఏంటంటే, ఒకవేళ చెప్పాను కదా 10,000 వ్యూస్ వచ్చాయని అనుకున్నాము, మీకు నెక్స్ట్ డే ఇంకా మానిటైజేషన్ టైం అయితే ఉంది. అంటే మనకి జనరల్ గా వ్యూస్ ఎలా కౌంట్ అవుతాయో అందరికీ తెలుసు కదా, 90 days మాత్రమే కౌంట్ అవుతాయి అనమాట మనకి షార్ట్ వ్యూస్ అనేవి. సో లాంగ్ వీడియోస్ అనుకోండి 365 days అయితే కౌంట్ అవుతాయి. సో ఈ 90 days లో మీరు దగ్గరకు వచ్చారు, 2.9 million కి వెళ్లారు, ఇంకా కొంచెమే తక్కువ ఉన్నారు అని అనుకున్నప్పుడు ఈ 10,000 వ్యూస్ మీకు కట్ అయిపోయాయి అనుకోండి, సో అదైతే మనకి చాలా పెద్ద ప్రాబ్లమే కదా. అబ్బా లాస్ట్ దాకా వెళ్ళి వచ్చేసామని అని చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను అది. నాకు 9 million వ్యూస్ ఉన్నప్పటికీ ఇప్పటికీ నాకు మనీ అనేది జనరేట్ అవ్వలేదు. ఎందుకు అనేది కూడా నేను దాని గురించి కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను, సో అది కూడా చూసేసేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఈ కాపీరైట్స్ ఎందుకు పడతాయో చూసాము, అండ్ డిలీట్ చేయకపోతే ఎలా ఉంటుందో ఇంపాక్ట్ అనేది కూడా చూసాం కదా. సో అవి ఎట్లాగైనా డిలీట్ చేయాలండి. అది మానిటైజేషన్ అప్పుడైనా డిలీట్ చేయాలి, స్టార్టింగ్ లో డిలీట్ చేయాలి. అది స్టార్టింగ్ లో డిలీట్ చేస్తే మనకంటూ ఆశ పెరగకుండా ఉంటుంది. దాని బదులు వేరే వీడియో అనేది మనం పోస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా అనమాట. సో ఇవి రెండు అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకా మూడోది ఏంటంటే, కాపీరైట్స్ ఒకవేళ మనకి లిమిట్స్ ఏమైనా ఉంటాయి, అబ్బా ఇన్ని వచ్చాయి నా వీడియోస్ కి కాపీరైట్స్ అని చెప్పేసి ఏమైనా దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే అలా ఏం లేదు. మీరు జస్ట్ కాపీరైట్స్ ఇవాళ కాకపోతే రేపైనా కనిపిస్తాయి కదా, అవి చూసినప్పుడైతే డిలీట్ చేసుకుంటూ ఉండండి. సో దానివల్ల ఏం ఇష్యూ ఉండదు అనమాట. అప్పుడైతే కాపీరైట్ పడింది కదా, అసలు దానికి వ్యూస్ వస్తాయా అనేది కూడా ఇంకొక క్వశ్చన్ అనమాట, 4th క్వశ్చన్. సో వస్తాయి, బట్ లిమిటెడ్ వ్యూస్ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కాపీరైట్ అనేది స్టార్టింగ్ లో పడకుండా మన వీడియో ఫ్లో లో మంచి హైప్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా పడచ్చు. సో అప్పుడు కూడా మనకి ప్రాబ్లమే అవుతుంది. అందుకని చెప్పేసి మీరైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇలా చూసారు అంటే కాపీరైట్ అని చెప్పేసి అలా డిలీట్ చేసుకోవడమే బెటర్ అనమాట. సో ఈ 4 అయితే నేను నా నాలెడ్జ్ ప్రకారం అయితే నేను షేర్ చేద్దాం అనుకున్నాను అండ్ షేర్ చేశాను. నా వీడియోస్ కి అయితే 5 కి పడ్డాయండి, 5 వీడియోస్ కి పడ్డాయి, 5 షార్ట్ వీడియోస్ కి అయితే పడ్డాయి అనమాట. సో నేనైతే చూసిన తర్వాత వెంటనే డిలీట్ చేస్తూ అయితే వచ్చాను. సో నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక వీడియోకి అయితే లిటరలీ 30K వ్యూస్ వచ్చాయి. 30K వ్యూస్ నాకు పోయినట్టే కదా, నేనే డిలీట్ చేశాను, నా చేతులారా నేనే డిలీట్ చేశా. సో దానికి కాపీరైట్ ఇష్యూ ఏమొచ్చిందని అంటే, నేను ఒకటి నా ఇన్స్టాగ్రామ్ ది నా ఐడి తోటే నేను షేర్ చేశాను అనమాట. పైన వస్తూనే ఉంటుంది కదా, బ్లింక్ అవుతూనే ఉంటుంది కదా. సో అలా నాకు ప్రాబ్లం అయిపోయింది. అండ్ నాకు ఇప్పటి వరకు మనీ జనరేట్ అవ్వలేదు అని చెప్పాను కదా. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నాకు సెకండ్ టైం కి అది ఇష్యూ అయిందనమాట. సో అందుకని చెప్పేసి నేను షేర్ చేద్దాం అనుకున్నాను. సో ఇంతవరకు అయితే నాకు తెలిసింది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేసేసేయండి, నేను తెలుసుకోనైనా సరే దాని మీద వీడియో చేస్తాను. అండ్ నాకు కూడా ఏమైనా కంటెంట్ ఇంకేమైనా చెయ్యొచ్చా ఈజీగా, అంటే లైక్ ఎవరికైనా యూస్ఫుల్ అయ్యేది అనేది అయితే మీరు మెన్షన్ చేయండి, అది కూడా చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. బై.